గైస్ వెల్కమ్ టు సిస్టర్ బ్లాగ్స్. ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే మా మామ్ ఓల్డ్ శారీని అప్ సైకిల్ అయితే చేస్తున్నాము. ఈ శారీతో మేమైతే 2 డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాం. ఒకటి అక్కకి, ఇంకోటి నాకు. ఒకటి వచ్చేసి కుర్తా మోడల్, ఇంకోటి వచ్చేసి అంబ్రెల్లా మోడల్ అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే టైలర్ దగ్గరికి వెళ్దాము. మా ఐడియాస్ని అయితే మేము షేర్ చేసుకుంటాము. అప్పుడు 2 అవుతుందో 1 అవుతుందో టైలర్ ఆంటీ అయితే మనకు చెప్తారు. ఓకే, లెట్స్ గో టు టైలర్. ఇది వచ్చేసి మా మమ్మీ ఓల్డ్ శారీ అనమాట. 6-7 ఇయర్స్ బ్యాక్ది. దీన్ని అప్ సైకిల్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని కలర్ కాంబినేషన్. ఇంకా మా మమ్మీ ఇక్కడ ఒక చిన్న స్టెయిన్స్ వేసారనమాట. రసన ఏదో వలికింది ఏదో పెళ్ళికి వేసుకెళ్ళినప్పుడు. సో ఇంకా మా మమ్మీ అయితే శారీ కట్టుకోవడం మానేసి పక్కన పెట్టేశారు. కాకపోతే ఇంత మంచి కలర్ శారీని అలా వేస్ట్ చేయడం మాకైతే ఇష్టం లేదు. సో ఎప్పటి నుంచో ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కింద చేసి రీయూటిలైజ్ చేద్దాం అని అనుకున్నాము. కాకపోతే అలా డిలే అయిపోయింది. ఇప్పుడైతే మేము ఒక వెకేషన్కి వెళ్తున్నాము, మెయిన్లీ టెంపుల్స్ అనమాట. సో దానికి యూజ్ అవుతుంది కదా అని ఇంకా వెకేషన్కి వెళ్ళే 2-3 డేస్ ముందర అయితే స్టార్ట్ చేసాము. వినాయక చవితి అప్పుడు 3rd డేనో 5th డేనో. సో ఇంకా వినాయకుడి దగ్గర ఆగి దండం పెట్టేసుకుని మాకు ఫ్యాబ్రిక్ కోసం బయటికి వెళ్ళాల్సి ఉంటే భీమవరంలో రామ్దేవ్ కట్ పీసెస్కి వచ్చాము. ఇక్కడైతే అన్ని రకాల మెటీరియల్స్ దొరుకుతాయి, బాగుంటాయి. సో ఇక్కడైతే ఫస్ట్ యోక్ పార్ట్కి ఏమన్నా డిఫరెంట్గా వేద్దాం అనేసి దానికోసం మెటీరియల్ అయితే చూస్తున్నాం అనమాట. ఆ పైన ఇచ్చింది మల్టీ కలర్, ఇంకా అన్నిటి మీదకి సెట్ అవుతుంది. మీ దాంట్లో కూడా పింక్ అలా ఉంది కదా చూడండి అని అంటే ట్రై చేసాం. కానీ అది బాగాలేదు, ఏమీ ఓవర్ డామినేటింగ్గా ఉంది. అన్ని కలర్స్ కొంచెం క్లాస్ అనిపించదు అనమాట. ఇంకా గ్రీన్లో కూడా అన్ని డార్క్ కలర్స్ అంత మంచిగా అనిపించవు. సో షేడ్ అది చూసుకోవాలి. సో ఇది కూడా ఎలిమినేట్ అనమాట. పైన అలా డిజైన్ రావడం నచ్చలేదు. అండ్ ఆ పక్కన ఇంకొకటి ఉంది. అవన్నీ ఇంకా అలా చూసి ఎలా చెప్పేస్తాము, పెట్టుకొని చూస్తేనే కదా తెలుస్తుంది. నీకు అలా ఎలా తెలుస్తుంది అని ఇక్కడైతే మా చెల్లి చూస్తుంది అనమాట. ఇక్కడ ఇది సెట్ అవుతుందా లేదా అని. ఇంకా అలా వేరేది కూడా ఉంటే మెటీరియల్ ఆ పక్కనది వైట్ ఫ్లవర్ లాగా వచ్చాయి కదా గ్రీన్ కలర్ మీద, ఇది కూడా ట్రై చేస్తున్నాం. ఇది బెటర్ దానికన్నా. సో అదైతే ఇంకా ఎలిమినేట్ అనమాట. దీనికన్నా ఇంకా బెటర్ అన్ని ఆప్షన్స్ ఫస్ట్వే మనం డిసైడ్ అయిపోలేం కదా. ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే. బట్ వీ హ్యావ్ టు బీ పేషెన్స్ ఇనఫ్ టు ఫైండ్ ఆల్ ది డిజైన్స్. అందరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు కానీ లిటరల్లీ ఇదైతే చాలా కష్టం అండి. ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా బెటర్. మళ్ళీ ఇప్పుడు మనం దేనికి ఏది ఫిట్ అవుతుందో అన్నీ చెక్ చేసుకోవాలి, కలర్ అవన్నీ, మళ్ళీ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అందరు ఎందుకు వెళ్తారంటే ఏ డిజైన్ కావాలితే ఆ డిజైన్ ఫిట్టింగ్ అన్నీ బాగా వస్తాయి కదా. ప్లస్ మెటీరియల్ తీసి కుట్టిస్తే లాంగ్ రన్ వస్తాయి అన్నమాట. మెటీరియల్ క్వాలిటీ మనం ఎలాగో మంచిదే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం మన ఫ్రాక్స్ ఏంటి అవుట్ఫిట్స్ ఏంటి కొంచెం ఎక్కువ ఇయర్స్ వస్తాయి. ఆన్లైన్లోను కానీ షాప్లో కానీ కొనుక్కున్నవి కొంచెం డ్యూరబిలిటీ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అయితే చూస్తున్నాము. ఈ హకోబా అయితే చాలా బాగున్నాయి. ఈ రిఫరెన్స్ పిక్లో స్టిచ్ చేసుకుంటే అసలు సూపర్ ఉంటాయి. కానీ మనం వచ్చిన పని వేరే కదా అని ఇంకా మళ్ళీ గ్రీన్ ఫ్యాబ్రిక్సే చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఇదైతే నా రిఫరెన్స్ పిక్ అనమాట. యోక్ పార్ట్కి నాకు ఇలా కావాలి, నాకు దీనికి సరిపడేలాగా నాకు మెటీరియల్ కావాలి. అక్కడ నెట్ వచ్చిన చోట నేను ఎల్లో మన ఫ్యాబ్రిక్ అయితే వేస్తాను. ఇంకా మిగతావి కూడా ఇంకా మంచివి ఏదన్నా దొరుకుతుందేమో అని అలా అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలానే ఉన్నాయి, కాకపోతే నచ్చింది దొరకడానికి టైం పడుతుంది కదా. అండ్ మాకు ఇది ఫస్ట్ టైం అనమాట అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో అంత ఎక్కువ ఐడియా లేదు. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవి హాఫ్ శారీ రీక్రియేట్ చేయడానికి అయితే బాగుంటాయి. ఒకప్పుడు ట్రెండింగ్ కదా నిహారిక కొనిదల ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నారు. ఇవి కైండ్ ఆఫ్ పెన్ కలంకారీ అనమాట. ఇవి అయితే బాగున్నాయి. మా దానికి ఏమైనా సెట్ అవుతుందేమో అని అక్కడ గ్రీన్ కలర్ది ఉంటే ట్రై చేస్తున్నాం అనమాట. ఇదైతే మా దానికి సెట్ అవుతుందో లేదో కొంచెం డౌట్గా ఉంది. సో అక్కడ పెట్టి చూస్తున్నాము. ఇది వచ్చేసి మీటర్ 1150 ఎంతో చెప్పారు. ముందు చూసిన వచ్చేసి మీటర్ 250
150 అనమాట. సో అది కొంచెం రీజనబుల్. మా ఓల్డ్ సారీ అప్సైకిల్ చేయడానికి నేను 100 పెట్టి కొనాలనుకోలేదు. ఇంకా అందుకనే అది కొంచెం అట్రాక్ట్ చేసిన సైలెంట్గా అయితే మళ్ళీ దాన్ని తీసిన చోటే పెట్టేశాను అనమాట. ఇంకా వేరేవి కూడా అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇది కనిపించింది, కాకపోతే ఈ కలర్ మాకు సెట్ అవ్వదు. ఇంకా అలా మొత్తం అన్నీ చూస్తున్నాము. దీంతో పాటు మేము ఇంటి దగ్గర కొన్ని 2 ఫ్యాబ్రిక్స్ ఉంటే అవి కూడా చూసాము. అవి బెటర్గానే ఉన్నాయి, కాకపోతే మనకు అత్యాశ కదా, అలా ఇంకా మంచిది దొరుకుతుందేమో అని. మా చెల్లి అయితే సెకండ్ రిఫరెన్స్ కింద నా సోకులు పేజ్ ప్రియాంక గారు స్టిచ్ చేయించుకున్నారు, అలా స్టిచ్ చేయించుకుంటానని అన్నారు. మా టైలర్ ఆంటీకి చెప్తే ఇంకా నా ఫ్రాక్కి 3 మీటర్స్ సాటిన్ లైనింగ్, మా చెల్లి దానికి 3 మీటర్స్ నార్మల్ కాటన్ది తీసుకురామన్నారు. ఇంకా అదే చూస్తున్నాము. ఆ రిఫరెన్స్ పిక్లో లాగా కుట్టించుకోవడం అనేది ప్లాన్. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూడండి. వీఆర్ లిటరలీ సో ఎక్సైటెడ్ అనమాట, ఎలా వస్తుందని. ఫస్ట్ టైం కదా, అండ్ ఎల్లో అండ్ గ్రీన్ ఆర్ లైక్ బ్రైట్ కలర్స్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది. హల్దీకి కూడా వేసుకోవచ్చు. ఇది మా చెల్లి ఒక డ్రెస్ చూసింది, చాలా బాగుందంట, కానీ తీసుకోలేదు. ఇంక ఇవి వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న పీస్ అనమాట ఒకటి, దాన్ని సెట్ చేసి చూస్తున్నాను అనమాట ఏది సెట్ అయింది అని. ఇంక ఈ స్టెయిన్స్ వల్ల లిటరలీ 2 అవుట్ఫిట్స్ అవుతాయా అవ్వవా అనుకున్నాం, కానీ మా టైలర్ అంటే అయితే అవుతాయని అన్నారు. సో ఇంకా వీఆర్ కాన్ఫిడెంట్, ఒకటి టాప్ కింద ఒకటి ఇంకో ఫ్రాక్ కింద. ఫైనల్లీ అయితే ఇది నచ్చింది, ఇంకా ఇదే తీసుకెళ్ళాము ఆంటీ దగ్గరికి. ఆంటీ కూడా బాగానే సెలెక్ట్ చేశారా అంది. ఆ తర్వాత ఇంకా లేదంటే అది ఇంట్లోదే అని చెప్పాము. ఇంకా అవి ఫిట్టింగ్ అవన్నీ మెజర్మెంట్స్ తీసేసుకున్నారు. ఇక్కడ అది ఒక ఆంటీ కుట్టిన డ్రెస్ అనమాట. ఆ ఆంటీ ఫాస్ట్గానే కుట్టించేస్తారు. మేము సండే అలా ఫ్రైడే అనుకుంటే ఇచ్చాము, సండే అలా మాకు ఇచ్చేసారు. ఇది నేను నా సోకులు పేజ్ ప్రియాంక గారి రిఫరెన్స్లా అనమాట. యోక్ పార్ట్కి నెక్ డిజైన్ అలాగా. ఇదైతే కింద డక్స్ వచ్చి శారీలోదే ఇలా వేశారు. మొత్తం టర్న్ అవుట్ అయ్యాక అయితే బాగుంది. నేను సింపుల్గా హ్యాండ్స్ మీద డిజైన్, నెక్ డిజైన్ హైలైట్ అవ్వాలని హాఫ్ పార్ట్ నుంచి మాత్రమే ఆ మిర్రర్స్ వచ్చేలాగా పెట్టించాను అనమాట. ఇంకా హ్యాండ్ మీదకేమో ఇలా డక్స్ వచ్చేలాగా, కిందేమో స్క్వేర్ నెక్, పైనేమో ఇంకా రౌండ్ అనమాట. వేసుకునేసరికి గ్రీన్ లక్కీతో పేరప్ చేశాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా క్లాత్ కూడా ఇది బ్రీతబుల్గానే ఉంది, లాంగ్ జర్నీస్లో కూడా వేసుకోవచ్చు, ఇంకా కంఫర్టబుల్గా డే అంతా ఉంచేసుకోవచ్చు అనమాట. ఎంతైనా కుట్టించుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కొనుక్కున్న వాటికన్నా. నాకైతే నచ్చింది. ఇంకా దీన్ని మా ఇంటి దగ్గర ఒక లైక్ కుర్తాస్కి దుప్పటా ఇంపార్టెంట్ కదా, బయట తీసుకుందాం అనుకున్నాం కానీ అంత టైం లేదు. ఇంకా ఇంటి దగ్గర ఒకటి ఉంటే మా పాత హాఫ్ శారీ మేద్దనమాట. మమ్మీ హాఫ్ శారీ ఎవరికో ఇచ్చింది, మరి దుప్పటా ఎందుకో మా కోసమే ఉంచినట్టుంది, ఈ అవుట్ఫిట్కి సెట్ అయింది. ఇలా ఆ దుప్పటాతో స్టైల్ చేస్తే ఇంకా బాగుంది. లుక్ అన్నది కొంచెం ఎలివేట్ అయిందనమాట, గ్రాండ్ లుక్ వచ్చింది. కొంచెం కుర్తా సెట్ లాగా బాగా ఎత్తినెక్, అండ్ ఇది హాఫ్ శారీ దుప్పటా కాబట్టి లెంత్ కూడా బాగా వచ్చిందనమాట. దీన్ని ఇలా కూడా స్టైల్ చేయొచ్చు. ఇలా నాకు అన్న స్టైల్ చేస్తుంటే బాగా నచ్చింది. అన్నీ మంచి కలర్స్ కదా. ఇంకా ఇదైతే నేను చూస్తున్నా అనమాట. ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఫీల్స్ అనమాట. ఇంకా నెక్కి వచ్చేసి ఇలా సింపుల్గా పెట్టేసాం, చిన్న అలా కైండ్ ఆఫ్ సెమీ పోట్ అండ్ ఇంకా థ్రెడ్స్. ఇంకా నేను చున్నీతో కూడా బాగుంది, నార్మల్గా కూడా బాగుంది. సింపుల్గా వేసుకోవాలంటే వితౌట్ దుప్పటా వేసుకోవచ్చు, కొంచెం స్టైల్ ఎథ్నిక్గా ఉండాలి చిన్న చిన్న ఫంక్షన్స్కి అంటే ఇంక దుప్పటాతో. నా డ్రెస్ అయితే ఇంకా బాగుంటుంది, మీరే చూసేయండి. ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట, సేమ్ శారీతో. దీనికి యోక్ పార్ట్ కోసం నేను చూసాను అనమాట చాలా. ఇంక ఫైనల్గా ఇంట్లో ఉన్నదే సెట్ అయింది. నేను దీన్ని ఇందాక చూపించిన రిఫరెన్స్ పిక్ లాగా ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఆల్మోస్ట్ ఇంక సిమిలర్ డిజైన్, ఫ్రాక్ లాగా. కింద వచ్చేసి నెట్ వేయించుకొని ఇలా స్కాల్ప్ డిజైన్ అయితే కుట్టించుకున్నాను. బాగుంది. ఇది ఎలా ఉందో మనం ఇంకా ట్రై చేసి చూడాలన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా థ్రెడ్స్ సేమ్ డిజైన్, ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే సాటిన్ లైనింగ్ వేయడం వల్ల
అండ్ మీరు కింద చూస్తే కొంచెం బ్రైట్గా కనిపించుంటుంది. ఇంకా ట్రై చేసి నేనైతే బుట్ట బొమ్మలాగా ఫీల్ అవుతున్నా అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత కుట్టించుకున్నా. చిన్నప్పుడు అయితే కుట్టించుకుని వేసుకునే వాళ్ళం కానీ ఇంకా పెద్దయ్యాక ఆల్మోస్ట్ అన్నీ రెడీమేడే. ఫింగర్ కౌంట్ మీద ఉంటాయి 1, 2 అలా. ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇలా స్టిచ్చింగ్ చేసినవి. ఇదైతే నా అవుట్ఫిట్. మీకు ఫస్ట్ నచ్చిందో సెకండ్ నచ్చిందో కామెంట్ చేయండి. డిజైన్ అయితే బాగా వచ్చింది. ఇక్కడ నేను వేసుకున్న చైన్ వచ్చేసి గోల్డ్ది. మేము లలిత జ్యువెలరీలో స్కీమ్ కట్టి తీసుకున్నాం అనమాట. నేనే స్కీమ్ కట్టాను నా శాలరీలోవి. అండ్ మీకు స్కీమ్ అయితే లిటరలీ చాలా బెనిఫిట్. ఇప్పుడు గోల్డ్ ఎంత పెరుగుతుందంటే అంత పెరుగుతుంది. నేను ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా అవసరం ఉంటే చెక్అవుట్ చేయండి. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట. మొత్తానికి 2 అవుట్ఫిట్స్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యాయి. వీఆర్ హ్యాపీ. మేము ఇంక ఈ 2 మా చెల్లి నేను వెకేషన్లో ఒక టెంపుల్ దగ్గర అయితే వేసుకుంటాము. కొంచెం ట్విన్స్ లాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు కొంచెమన్నా యూస్ అవుతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తుంది, ట్రిప్స్ అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.